అపర్ణ అయితే ఇలా అంటూ ఉంటుంది. "నువ్వు కష్టపడి సంపాదించిన ధాన్యలక్ష్మి రుద్ర అనే ఆస్తిని అమ్మేసి తాకట్టు పెట్టి డాలర్లుగా మార్చేసి అమెరికా వెళ్ళిపోదామని చూస్తున్నావా" అని చెప్పి అపర్ణ అయితే రాజుతో అంటూ ఉంటుంది. ఆ మాటలకి కావ్య అయితే షాక్ అవుతూ ఉంటుంది. ఇక మీరిద్దరూ అలా చేస్తున్నారు ఎందుకు? అసలు మీకే హక్కు ఉంది? ఆళ్ళిద్దరి ఆస్తి అమ్మేసి అందరి ఆస్తి అమ్మేసి డాలర్లుగా మార్చే హక్కు అనైతే అంటూ ఉంటుంది. ఆ మాటలకి కావ్య అయితే అలా చూస్తూ ఉంటుంది. ఇక అపర్ణ ఆడిన మాటలకి అర్థం కాక, "ఏం మాట్లాడుతున్నావమ్మా? మేమెందుకు అలా చేస్తాం" అని చెప్పి రాజు అయితే అంటూ ఉంటాడు. అలా అనేసరికి, "మాకు ఆ విషయం తెలీదనుకుంటున్నావా? మీరు ఎవరికీ తెలియకుండా చేస్తే ఎవరికీ తెలీదనుకుంటున్నావా? మీ వెనకాతలే ధనలక్ష్మి, రుద్ర అని ఫాలో అయ్యి వాళ్ళన్నీ కనుక్కుంటున్నారు. వాళ్ళ ఆస్తి మీరు డాలర్లుగా మార్చి అమెరికా చెక్కేద్దాం అనుకుంటున్నారని అంటున్నారు. అది ఎంతవరకు నిజమో అబద్ధమో తరువాత. కానీ మీరు మాత్రం అలాంటి పని చేస్తే ఊరుకునేదే లేదు" అని చెప్పి అపర్ణ అయితే అంటూ ఉంటుంది. కావ్య అయితే షాక్ అవుతూ ఉంటుంది అపర్ణ ఆడిన మాటలకి. ఇక అపర్ణ అయితే ధనలక్ష్మి రుద్రానికి గడ్డి పెడుతూ రాజుకైతే చెప్తూ ఉంటుంది. వాళ్ళు మిమ్మల్ని ఫాలో అవుతున్నారు.